అస్సలాములైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మిలాద్ నబీ స్పెషల్ ఖీర్ విత్ పూరి అండ్ కర్జికాయలు అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఖీరు. అది పూరిలోకి ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవి ఎలా తయారు చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనము పూరీ కోసం ఇక్కడ పిండిని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా బొంబాయి రవ్వ, అలాగే కొద్దిగా షుగరు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మనము బాగా పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఇప్పుడు కర్జికాయల కోసం కూడా నేను పిండిని కలుపుకుంటున్నానండి. కర్జికాయల కోసం ఇక్కడ నేను కొద్దిగా మైదా పిండిని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా షుగర్ అండి. షుగర్ వేస్తే కలర్ బాగా వస్తాయి. అలాగే కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. అక్కడ 1 టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలండి. ఇలాగా వాటర్ వేసి మనము పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని అంతటిని కలుపుకొని మనము పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ ఖీర్ కోసం నేను ఇక్కడ 1.5 లీటరు పాలను తీసుకున్నానండి. ఈ పాలను మనము వేడి చేసుకోవాలి. ఈ పాలను బాగా వేడి చేసుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో ఒక గుప్పెడు కాజుని తీసుకుంటున్నానండి. ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇక్కడ బాదంని నేను ఒక 3 అవర్స్ ముందు నానబెట్టాను. ఆ బాదం పైనున్న పొట్టునిలాగా ఒలుచుకొని నీట్గా మనం ఇక్కడ ఈ బాదంని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మీరు ఒకవేళ మార్నింగ్ చేయాలనుకుంటే నైటే నానబెట్టుకోండి. దీనిపైన ఉన్న లేయర్ బాగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే వేడి నీళ్ళలో నానబెట్టండి. త్వరగా ఆ పైన లేయర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టానండి. ఈ బాస్మతి రైస్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలాగా చూడండి, క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బాదంని కూడా దీంట్లోకి వేసి మనము మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా చేయొద్దండి. చూడండి, ఇలాగా రవ్వ రవ్వలాగా ఉండాలి. మరీ మెత్తగా చేయొద్దు. మనకు ఇది కొద్దిగా రవ్వలాగా ఉండాలండి. దీన్ని మనము కొద్దిగా పాలు వేసుకొని కలుపుకుందాము. ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. లేదంటే మనము ఇది పాలలో వేసేసామంటే ఉండలు కడుతుంది. కాబట్టి ముందే మనము కొద్దిగా పాలను వేసుకొని ఇలాగా చూడండి, ఉండలు లేకుండా మనము బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ వేరే గిన్నెలోకి మార్చాను. ఇక్కడ పాలు పొంగిపోతున్నాయని ఒక పెద్ద గిన్నెను తీసుకున్నానండి. మీరు కూడా పెద్ద గిన్నెలో తీసుకోండి, లేదంటే పాలు పొంగిపోతాయి. ఇలాగా మనము బాగా మెత్తగా చేసుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని మనము ఇందులోకి వేసేద్దామండి. బాస్మతి రైస్, అలాగే కాజు బాదం మిశ్రమం మనము మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాము కదా. కొద్దిగా పాలు వేసి మనము కలుపుకొని ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని మనము ఇందులోకి వేసేద్దాము. ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసిన తర్వాత కొద్దిసేపు బాగా కలపండి. ఇందులోకి నేను ఒక 1/2 గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇలాగా షుగర్ని యాడ్ చేయండి. అలాగే కొద్దిగా మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ని కలపడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఈ ఖీర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా అన్నిటినీ వేసి మనము అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనము కలుపుతూ ఉండాలి. ఇక్కడ మంటను మీరు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పాలు అనేవి పొంగిపోతాయి. కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా, లేదంటే కింద అడుగంటిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ కర్జికాయల కోసం ఇక్కడ స్టఫ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసానండి. నెయ్యిని వేసి మనము ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ, అలాగే కొద్దిగా నువ్వులను వేసి మనము కొద్దిసేపు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా ఉంటాయండి. కర్జికాయల్లోకి స్టఫ్ కోసం నేను ఇప్పుడు చేస్తున్నానండి. ఇలాగా మనము ఒక 5 నిమిషాలు కలుపుకొని దించేద్దాం. ఇప్పుడు ఇక్కడ బళ్ళారి కొబ్బరి తీసుకున్నానండి. ఇక్కడ బళ్ళారి కొబ్బరిని నేను తురుముకున్నాను. ఇందులో కలర్ఫుల్గా ఉండడానికి టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేశాను. టూటీ ఫ్రూటీని యాడ్ చేయడం వల్ల
చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇందులో కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమంలో కొద్దిగా షుగర్ని యాడ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నువ్వులు బొంబాయి రవ్వ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకుందాము. బాగా కలుపుకోవాలి. అంతేనండి, కజ్జికాయల్లోకి స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ కజ్జికాయలను ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగా చక్కెర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ మనము పూరీలను చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలండి. ఇక్కడ పిండిని చూడండి, ఇలాగా మీకు సైజు పెద్దగా కావాలంటే కొద్దిగా సైజ్ అనేది పెంచుకోండి. నేను ఇక్కడ కొద్దిగా చిన్న సైజ్ మీడియం సైజులో చేస్తున్నానండి. ఇలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పిండిని మనము ఇలాగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా మనము ఒత్తుకుందాము. చూడండి, ఇలాగా మనము ఈ పూరీని వన్ సైడ్ వాటర్తో తడుపుకోవాలండి. ఇలా తడుపుకొని మనము దీంట్లోకి ఈ స్టఫ్ని వేసుకుందాము. స్టఫ్ని వేసుకొని ఇంకొక లేయర్ని దీనిపైన ఇలాగ పెట్టేసి మనము సైడ్లు అన్నీ ఒత్తుకోవాలండి. ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా మనము ఇలాగా ఒత్తుకోవాలి. చుట్టూ కూడా ఒత్తుకోవాలి, లేదంటే ఆయిల్లోకి ఆ స్టఫింగ్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాగ మనము చుట్టూ కూడా ఇలాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని దీనికి డిజైన్ కోసం నేను కొద్దిగా ఇలాగ చేస్తున్నానండి. మీరు ఇలానే చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చూడండి ఇలాగ డిజైన్ రావడం కోసం ఇలాగ ఒత్తుకుంటున్నాను. ఇలా చేస్తే ఇక్కడ డిజైన్ అనేది వస్తుందండి. ఇలాగ మనము చిన్నగా ఇలాగ ఒత్తుకుంటే మనకు ఈ చివర అనేది డిజైన్ అనేది వస్తుంది. ఇలాగే అన్ని కజ్జికాయలను ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనము కడాయి పెట్టి స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ యొక్క మంటను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఈ కజ్జికాయలు అనేవి త్వరగా ఎర్రగా అయిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ కజ్జికాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కజ్జికాయలన్నిటిని ఆయిల్లో వేస్తున్నాను నేను. వేసి ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని ఇలాగా కలర్ వచ్చేంత వరకు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కజ్జికాయలన్నిటిని ఇలాగా చూడండి, ఇప్పుడు కలర్ వచ్చేసాయి. వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇలాగే మిగతా కజ్జికాయలను కూడా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేసుకుందాము. ఇప్పుడు పూరీలను ప్రిపేర్ చేసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పూరీ పిండి ఉంది కదండి, దీన్ని మనము ఉండలుగా చేసుకొని మనము ఇలాగా రౌండ్గా ఒత్తుకుందాము. పూరీలాగా కొద్దిగా మందంగా ఒత్తుకోండి, అప్పుడే పూరీ అనేది బాగా పొంగుతుంది. ఇలాగే మిగతా పూరీలను కూడా మనము ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఇలాగా అన్ని పూరీలను మనము ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, పూరీలు రెడీ అయిపోయాయి. ఖీర్ విత్ పూరి అండ్ కజ్జికాయలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మిలాదున్నబీ స్పెషల్గా నేను చేశాను. ఈ వీడియో చూశాక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.